హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ లెక్చర్లో మనం వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో వర్డ్ప్రెస్ ద్వారా ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ పర్టికులర్ లెక్చర్లో గూగుల్ అనలిటిక్స్ గురించి మనం తెలుసుకుందాము. సో గూగుల్ అనలిటిక్స్ అనేది బ్లాగర్స్ అండ్ డిజిటల్ మార్కెటర్స్ ఇద్దరికీ యూస్ఫుల్ అయ్యేటువంటి టూల్ అనమాట. సో ఈ టూల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చేరువరకు చూడండి. స్ట్రైట్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు, సో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి బ్లాగ్ లేదా వెబ్సైట్ సో ఎలా పర్ఫామ్ చేస్తుంది అని తెలియాలంటే కొన్ని మెట్రిక్స్ కావాలి. సో మెట్రిక్స్ అంటే ఏం లేదు, అనలిటిక్స్ అనమాట. సో అటువంటి అనలిటిక్స్ని మనం పొందాలి అంటే సో దానికోసం మనకి ఒక టూల్ కావాలి. సో అటువంటి ఒక టూలే గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ టూల్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్. సో ఈ గూగుల్ అనలిటిక్స్ని యూజ్ చేసుకుని మనం చాలా సో అడ్వాన్స్డ్ మెట్రిక్స్ యూజ్ చేయొచ్చు. సో గూగుల్ అనలిటిక్స్ని యూజ్ చేసుకుని మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు వాళ్ళని మనం తెలుసుకోవచ్చు. సో గూగుల్ అనలిటిక్స్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్లో క్రియేట్ చేసేటువంటి బ్లాగ్స్ కావచ్చు, లేకపోతే బ్లాగ్ పోస్టులు కావచ్చు, వీటిని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎందుకు? సో గూగుల్ అనలిటిక్స్ని ఎలా మన బ్లాగ్లో లింక్ చేసుకోవాలి, సో గూగుల్ అనలిటిక్స్లో ఉండేటువంటి మెట్రిక్స్ని గురించి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? సో దీనికోసం మనం మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. గూగుల్ అనలిటిక్స్ బ్లాగ్ లింక్ చేయడం కోసం ముందుగా నేను గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్ళి గూగుల్ అనలిటిక్స్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ మనకి గూగుల్ అనలిటిక్స్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో మనం ఏ మెయిల్ ఐడి అయితే లింక్ అయి ఉన్నామో సో ఆ మెయిల్ ఐడితో దానికి సంబంధించిన గూగుల్ అనలిటిక్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక గూగుల్ అనలిటిక్స్ ప్రాపర్టీని మనం ఎలా క్రియేట్ చేసి మన సైట్ని ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాము. సో ఈ టూల్ కూడా ఏంటంటే సో డిజిటల్ మార్కెటర్స్కి అదేవిధంగా బ్లాగర్స్కి ఇద్దరికి యూజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని సో మనకి ఎంత ట్రాఫిక్ వస్తుంది, సో ఎలా వాట్ అనేది డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గూగుల్ అందించేటువంటి ఒక ఫ్రీ టూల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే సో అడ్మిన్ అని ఉంది కదా. సో అడ్మిన్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్రియేట్ ప్రాపర్టీ అని ఉంటుంది. నెక్స్ట్ సో క్రియేట్ ప్రాపర్టీ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా ఒకటి యాక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఇంతకుముందు అకౌంటింగ్ క్రియేట్ చేయకపోతే డైరెక్ట్గా మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. సో వెబ్ యాప్స్, సో యాప్స్ అండ్ వెబ్, సో రెండింటిని మెజర్ చేయడానికి అన్నమాట. సో మనం వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ ఆఫ్ బ్లాగ్ కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. సో ఇది సెలెక్ట్ అయింది కాబట్టి కంటిన్యూ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మై న్యూ వెబ్సైట్. సో ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. సో ఇది టెస్టింగ్ సైట్ అని పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డొమైన్ యొక్క నేమ్ అనమాట. సో దీన్ని నేను ఇచ్చాను అనమాట. సో HTTPS అనేది లేకుండా ఇవ్వాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది HTTP అని. సో యూనివర్సిటీ ఒక కేటగిరీ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనకి సో ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఏంటంటే సో కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇంటర్నెట్ అండ్ టెలికామ్ పెడతాను. సో ఈ రిపోర్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు సో ఇండియా అని పెట్టుకోండి. సో క్రియేట్. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు ఒక ట్రాకింగ్ ఐడి అదేవిధంగా కొంత కోడ్ జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ కానీ లేకపోతే మీటర్ హెడర్ ట్యాగ్తో సంబంధించిన కోడ్ కానీ సో ఏదైతే ఉందో సో దాన్ని మనం మన యొక్క బ్లాగ్లో లేదా వర్డ్ప్రెస్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఇది వచ్చేసి ఏంటి అంటే సో ట్రాకింగ్ ఐడి అనమాట. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే సో ఈ మొత్తం కోడ్ ఏదైతే జావాస్క్రిప్ట్ సంబంధించిన కోడ్ ఉందో సో దీన్ని నేను కాపీ చేసుకున్నాను. నేను నా డాష్బోర్డ్ వర్డ్ప్రెస్ సంబంధించిన డాష్బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి సో ఇక్కడ అపీరియన్స్ అని ఉంటుంది. సో అపీరియన్స్లో సో థీమ్ ఎడిటర్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ అవైలబుల్లో ఉంటాయి. సో వాటికన్నా కూడా ఏంటంటే ఇది సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్ అనమాట. సో ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో థీమ్ హెడర్ అని ఒక .php అని ఒక పేజ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఏంటంటే మనకి సో ఇక్కడ మనకి హెడర్కి సంబంధించిన పార్ట్ అంతా వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలి అంటే ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి సో
పేస్ట్ చేస్తున్నాను. సో డబ్ల్యూపీ హెడ్ అని ఉంది కదా, సో ఈ హెడ్ సో క్లోజింగ్ ట్యాగ్ హెడ్డింగ్ ఎక్కడైతే ఉందో సో దాని కింద సో దాని పైన కనుక మీరు ఈ పర్టికులర్ కోడ్ని కాపీ చేసి అప్డేట్ ఫైల్ అని కొడితే సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఒక 24 అవర్స్ నుంచి మనకి ట్రాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే కొన్ని ప్లగిన్స్ కూడా ఉన్నాయి. సో గూగుల్ ట్రాకింగ్ ఐడి సో ఇలాంటి వాటి గురించి సో ఈ కోడ్ని కాపీ చేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనం చేసామో సో ఇక అంతే, ఇక మనకు ఇక్కడ అయితే మనకు పని అయిపోయినట్టే. సో ఒకసారి కనుక మనం హోమ్లోకి వెళ్ళిపోతే సో మనకి ఏంటంటే లాస్ట్ డేటా రిసీవ్ చేసుకోవడానికి ఏంటంటే మనకి 24 అవర్స్ టైం పడుతుంది. సో ఈరోజు డేటా ఏదైతే జరిగిందో దాన్ని మనకి రేపు అవైలబుల్లో ఇవ్వడం జరుగుతుంది. సో గూగుల్ అనలిటిక్స్ టూల్ ఎలా వర్క్ చేసేది అనే దాని గురించి మనం చూద్దాం. సో నేను ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనకి ఇది అప్డేట్ అవుతుంది, మనం మెట్రిక్స్ చూద్దాం. సో మన బ్లాగ్కి సంబంధించినటువంటి ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు అనలిటిక్స్ కనుక చెక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఉండాలని చెప్తుంది అనమాట. సో జనరల్గా మనకి అంటే ఇప్పుడే మనం యాడ్ చేసాం కాబట్టి దీని నుంచి మనకి పెద్దగా దీంట్లో మనకి ఎటువంటి డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో జనరల్గా డేటా ఉంటే ఎలా ఉంటుంది, సో వాటిని ఎలా అనలైజ్ చేయాలో ఒకసారి చూద్దాము. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో నేను ఆల్రెడీ ఒక ఇది వచ్చేసి ఏంటంటే సో గూగుల్కి సంబంధించినటువంటి డేటాకి సంబంధించినటువంటి ఇది అనమాట. సో గూగుల్ అనలిటిక్స్ని ఎలా అనలైజ్ చేయాలని దానికోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని వెరీ బేసిక్ లెవెల్లో చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ హోమ్ అని కనిపిస్తుంది. సో హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి ఒక డాష్బోర్డ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ డాష్బోర్డ్లోనే మనం దాదాపుగా మనకు అవసరమైనటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మనం గ్యాదర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న 21st సెక్షన్ ఏదైతే ఉందో సో ఇది ఏంటి అంటే సో లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఉన్నటువంటి మెట్రిక్స్ మనకి మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీక్ మొత్తం ఏంటి అంటే సో 11,000 మెంబర్స్ ఈ ఇదిలో ఉన్నారన్నమాట. సో కింద కనుక మీరు చూసినట్లయితే రెడ్ కలర్లో మీకు డౌన్ ఏర్ మార్క్ వచ్చేసి 9.1%, అంటే ట్రాఫిక్ అనేది తగ్గింది. లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ అనేది ట్రాఫిక్ అనేది తగ్గింది. అదేవిధంగా రెవెన్యూ, సో ఈ రెవెన్యూని ఏంటి అంటే సో కన్వర్షన్స్ని మెజర్ చేసి లేదా గోల్స్ని పెట్టి సో వీటిని మెజర్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి సో కంప్లీట్ ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, వాటిలో తెలుసుకుందాము. అదేవిధంగా కన్వర్షన్ రేట్, సో దీన్ని బేస్ చేసుకుని కన్వర్షన్ రేట్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి సెషన్స్ అన్నమాట. సో ఈ సెషన్స్ కూడా ఏంటంటే సో ఇన్ని సెషన్స్ 30 minutesకి వచ్చేసి ఒక సెషన్ అనేది ఉంటుంది. సో ఈ సెషన్స్ అనేది కూడా తగ్గింది అన్నమాట. సో 14K. సో ఇక్కడ ఇదే డేటాని ఏంటంటే మనకి గ్రాఫికల్గా చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది వచ్చేసి ఏంటి అంటే సో లాస్ట్ 30 minutesలో ఎవరైతే ఎంతమంది మన సైట్లో ఉన్నారు, సో ఇప్పుడు ఎంతమంది మన సైట్లో ఉన్నారు అనేది ఏంటంటే సో 33 members మన సైట్లో ఉన్నారు అని చెప్పి చూపిస్తున్నాం. సో ఇది వచ్చేసి ఏంటంటే లైవ్గా ఉందన్నమాట. సో ఏ పేజెస్లో ఉన్నారు అనే దాని గురించి దీంట్లో ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి కింద ఇది ఉంది కదా, సో హౌ డూ యూ ఎక్వైర్ యూజర్స్ అని. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ట్రాఫిక్ వచ్చింది అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేని దగ్గర అయితే మోస్ పెట్టారో దానికి సో ఇది వచ్చేసి ఏంటంటే ఎస్టర్డే అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అదర్ 144 ఉంది. సోషల్ 43, సోషల్ మీన్స్ మనకి వచ్చేసి ఏంటంటే సో ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా ఏ టైప్ ఆఫ్ సోషల్ మీడియా చూసినా కూడా మనకి 43 ఉన్నాం. తర్వాత వచ్చేసి రెఫరల్, సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్, సో ఇలాంటి టూల్స్ ద్వారా వచ్చేటువంటి ఏంటంటే రెఫరల్ అనమాట. సో డైరెక్ట్ వచ్చేసి ఏంటంటే 291. సో ఇది ఏంటంటే మన డైరెక్ట్గా మన డొమైన్ నేమ్ని యాక్సెస్ చేసి వచ్చేవాడు. సో ఆర్గానిక్ సర్చ్ ఏంటంటే సర్చ్ ఇంజిన్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఆర్గానిక్ సర్చ్ అంటారు. సో ఇది కూడా ఏంటంటే సో లాస్ట్ 1 weekకి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సో యూజర్స్ సంబంధించిన మెట్రిక్స్, సో ఏ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనకి యూజర్స్ ఉన్నారు, సో ఏ డివైజెస్ నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, సో ఏ పేజెస్ని యూజ్ చేస్తున్నారు, సో మనం గోల్స్ సెట్ చేసుకుంటే సో ఈ దేనికి ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాయి, సో ఇలాంటి ఎన్నో మెజర్మెంట్స్ అనేవి గూగుల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకసారి మనకి సో బేసిక్ లెవెల్లో బ్లాగర్స్ కానీ లేకపోతే వీళ్ళకి డిజిటల్ మార్కెటర్స్ ఈ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనే సోర్స్ కనుక మనం చూస్తున్నట్లయితే సో దానికోసం ఏంటంటే ఇక్కడ అక్విజిషన్ రిపోర్ట్ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. సో కొంచెం గూగుల్ అనలిటిక్స్ ఏంటంటే మనం క్లిక్ చేసిన వెంటనే రాదు, కొంచెం లోడ్ అయ్యి తీసుకోవడానికి టైం పడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఆర్గానిక్ సర్చ్, సో మనం ఏదైతే చూసామో సో దానికి సంబంధించినటువంటి మొత్తం ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్గానిక్ సర్చ్, డైరెక్ట్, రెఫరల్, సో అదర్ సోషల్ మీడియా, సో ఇలాగన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెయిడ్ సర్చ్, డిస్ప్లే యాడ్స్, సో ఇలా ఎన్నో ఉన్నాయి. సో నేను సోషల్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో సోషల్ మీడియా క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఏ ట్రాఫిక్ ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎంత వచ్చిందో కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. చూసారా? సో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలాగనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఎన్నో మెట్రిక్స్ని మనం గూగుల్ అనలిటిక్స్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీరు గూగుల్ అనలిటిక్స్ని మీ యొక్క బ్లాగ్కి లింక్ చేసుకుంటే సో ట్రాఫిక్ని అదేవిధంగా కన్వర్షన్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఈ విధంగా మీరు గూగుల్ అనలిటిక్స్ని మీ వర్డ్ప్రెస్ బ్లాగ్కి లింక్ చేసుకుంటే సో ప్రతి డీటెయిల్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ లెక్చర్లో చెప్పుకున్నట్టు గూగుల్లో ఉన్నటువంటి మెజర్స్, సో విజిట్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ సోర్స్ కావచ్చు, లేకపోతే ఏ కంట్రీ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఏ డివైస్ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ మెట్రిక్స్ అనేవి గూగుల్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ టూల్ ఖచ్చితంగా బ్లాగర్స్ అండ్ డిజిటల్ మార్కెటర్స్ ఇద్దరికీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ టూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా లైవ్ కనెక్ట్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాగా సీ యూ.